నిరూపిస్తావా? Show me that you're real. నువ్వు నిజమైన వాడివని నిరూపించు ప్రభువా. And God began changing me. అప్పుడు మెల్లమెల్లగా దేవుడు నన్ను మార్చడం It ప్రారంభించాడు. did not all happen in one day. ఒక్క రోజులో నేను మారిపోలేదండి. Sanctification is sometimes a process of learning. పరిశుద్ధపరచబడడం అనేది మనం దేవుడు నేర్పిస్తూ పాఠంగా మనకు నేర్పిస్తాడు. Isaiah said we learn to do good. ఏషియా గ్రంథం ఏషియా భక్తుడు ఏమంటారంటే నువ్వు మంచి చేయడం నేర్చుకుంటూ ఉంటావు. But God helped me repent of my sin. అయితే నేను నా పాపం విషయం నేను పశ్చాత్తాపడ్డాను. I used to smoke and drink. నేను సిగరెట్ స్మోక్ చేసేవాడిని, బాగా తాగేవాడిని. My language was very bad. నా భాష కూడా అంత యాసగా బాగుండేది కాదు. Sometimes I'd steal things from the market. కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళి దొంగతనం చేసేవాడిని. But God helped me to quit drinking and quit smoking and quit cursing and quit stealing. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అబద్ధాలు ఆడడము, దొంగతనం చేయడము, త్రాగడము, వ్యసనాలు, సిగరెట్ స్మోకింగ్ అన్ని మాన్పించాడు. The Bible says all things are passed away, all things are made new. ఎవడైనా క్రీస్తునందుంటే పాతవి గతించను, సమస్తము నూతనమాయను. God gives us new hearts when we're born again. మనము రక్షించబడ్డప్పుడు దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తాడు. And now it's hard to believe, but God has me traveling around the world talking about Jesus. నమ్మశక్యం కాదు, కానీ ఇప్పుడేమో నేను ప్రపంచం అంతా తిరుగుతూ యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నాను. When I used to live in a cave, కానీ ఒకప్పుడు ఆ గుహలో ఎవరూ చూడకుండా అలా ఉండేవాడిని. I'll tell you one more story and then I want to read something.